ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోష్యం మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ కమలదళంలో కల్లోలం రేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అసంతృప్తితో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ సీనియర్లు ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడంతో సీనియర్లు ఒకంత అసహనానికి కొంచెం నిరాశ గురిచెందినట్టు తెలుస్తుంది. కొత్తగా చేరినటువంటి రిటైర్డ్ ఉద్యోగులే కనిపిస్తున్నారా, సీనియర్లు కనిపించినట్టు కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కమలం నేతల్లో ఒక కల్లోలం రేగినటువంటి పరిస్థితి, అలాగే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త వారికి అవకాశం ఇచ్చి సీనియర్లు విస్మరించున్నారు అన్నటువంటి ఒక వాదన అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి? ఊపులో ఉన్నటువంటి బీజేపీ కాస్త ఇప్పుడు సెల్ఫ్ గోల్ లో పడ్డట్టుగా తెలుస్తుంది. ఏదైతే నూతనంగా డిక్లేర్ చేసినటువంటి ఏదైతే రాష్ట్ర కార్యవర్గం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కమలదళంలో కొంత కలవరానికి కారణమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవంగా చాలా కాలం నుండి, అంటే దశాబ్దాల నుండి కూడా పార్టీని అంటిపెట్టుకొని పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగస్వాములు అయినటువంటి ఇతోధికంగా వాళ్ళు కృషి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఏకంగా 2-3 సంవత్సరాల క్రితము, అలాగే ఈ సంవత్సరము ఒకళ్ళు, అంటే 2-3 సంవత్సరాల క్రితం జాయిన్ అయినటువంటి పార్టీలో జాయిన్ అయినటువంటి ఒక విశ్రాంత ఉద్యోగికి, అలాగే ఈ సంవత్సరమే పార్టీలో జాయిన్ అయినటువంటి మరో విశ్రాంత ఉపాధ్యాయుడికి, వీళ్ళిద్దరికి కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించడం అనేటటువంటిది ప్రస్తుతం సీనియర్లందరిలో కూడా ఒకంత అసంతృప్తి గురుకు కారణమవుతున్నటువంటి పరిస్థితి. దశాబ్దాల క్రితం నుండి ఇక్కడ అసలు బీజేపీకి సంబంధించినటువంటి ఆనవాళ్లే లేనప్పుడు జెండాను మోసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి కూర్పులో విస్మరించారు అనేటటువంటి విషయం ఒకటైతే, ఈ యొక్క ఇదిగా ఉన్నటువంటి ప్రస్తుత బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నల్లారెడ్డి, అలాగే బోరంచు గంగారెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ ఆదిలాబాద్ వాస్తవంగా చూసినట్లయితే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఉత్తర దక్షిణ భారతాలకు చెందినటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ బీజేపీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకు, అది కూడా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్లకు కొత్తగా పార్టీలో చేరినటువంటి వాళ్లను ఈ యొక్క కార్యవర్గంలో తీసుకోవడం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు తగ్గుతున్నటువంటి నేపథ్యం. అలాగే ఈ యొక్క మొత్తం వ్యవహారం వెనుక పార్టీకి చెందినటువంటి, జిల్లా పార్టీకి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రమేయమే దీని వెనుక ఉన్నట్టుగా వాళ్ళందరూ కూడా అసంతృప్తిలో ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా దశాబ్దాల క్రితం 80వ దశకం నుండి చూసుకున్నట్లయితే కూడా అప్పట్లో పార్టీ జెండా మోసినటువంటి పునాది రాళ్లుగా ఉన్నటువంటి వాళ్లలో గంధ కృష్ణ కుమార్ ఒకరున్నారు. ఈయన గతంలో పలుమార్లు ఉమ్మడి జిల్లా కోశాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కాకుండా 90వ దశకం ఆరంభంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆవుల రాఘవేంద్రనాథ్ ఇక్కడ ఉన్నారు. ఆయనను కూడా ఇప్పుడు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే సోయం బాపురావు ఉన్నారో, ఆయనను కాంగ్రెస్ నుండి బీజేపీలోకి రప్పించడంలో గత 2018 ఎన్నికల సందర్భంలో, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఉన్నారో, ఉట్లూరుకు చెందినటువంటి శ్రీరామ్ నాయక్, ఆయనను కూడా విస్మరించినటువంటి పరిస్థితి. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో అసలు బీజేపీ ఉనికి ఆనవాళ్లు లేనటువంటి సందర్భంలో అప్పటి నుండి ఇప్పటి వరకు జెండా మోస్తున్నటువంటి ఇరవెల్లి మండలానికి చెందినటువంటి దీపక్ సింగ్ షెకావత్ కూడా ఈ యొక్క విషయంలో విస్మరించినటువంటి పరిస్థితి. అలాగే 90వ దశకం ఆరంభంలోనే జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి నితిన్ పటేల్ అనేటటువంటి వ్యక్తిని కూడా ప్రస్తుతం పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అలాగే 90వ దశకంలోనే 2 మార్లు మున్సిపల్ కు ప్రాతినిధ్యం వహించినటువంటి అజయ్ స్వాల్ అనేటటువంటి మహిళను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం అంతా కూడా చూసినట్లయితే కేవలం ఆ బీజేపీ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి ఒకే ఒక ముఖ్యమైన నాయకుడి కనిసన్నల్లో ఇదంతా జరిగినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్త నాయకులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత వ్యవహారాల సరళిని చూసినట్లయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి కూర్పులో పూర్తిగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రమేయం తప్ప జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల రిఫరెన్సులు ఏవి కూడా పనికిరానటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా, సాంకేతికంగా అటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ యొక్క వ్యవహారం అంతా ఏదైతే అందరికీ అసంతృప్తికి కారణమైనటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ ఏదైతే ఉందో, దీని వెనుక కేవలం బీజేపీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ముఖ్య నాయకుడికి సంబంధించినటువంటి ప్రమేయమే ఉన్నట్లుగా అసంతృప్తి గళాలు కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కేవలం
ఒక తన స్వార్థ ప్రయోజనాల కొరకు కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా మాత్రమే కాదు, కేవలం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా సాంకేతికంగా చూసినట్లయితే నల్ల రత్నాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వాస్తవంగా బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తలమడుగు వాస్తవ్యులు. ఇక ఎవరైతే బోరంచు గంగారెడ్డి ఉన్నారో ఆయన గతంలో నిర్మల్ కు సంబంధించినటువంటి వాస్తవ్యులు అయినప్పటికీ కూడా చాలా కాలంగా ఇక్కడే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉంటున్నారు వీళ్ళిద్దరు కూడా. అయితే వీళ్ళిద్దరికీ కూడా పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తులుగానే గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్లను పరిగణనలోకి తీసుకొని కేటాయించాల్సినటువంటి ఈ యొక్క పదవులకు సంబంధించినటువంటి విషయంలో కేవలం నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు కూడా విశ్రాంత ఉపాధ్యాయులు, అది కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకు ఏకంగా రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కడము అనేటటువంటిది ఇక్కడ కొంత మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కొంత సునిశ్చితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క అసంతృప్తి కనుక రాష్ట్ర పార్టీ గుర్తించకుండా దాటవేసే ధోరణి కనుక వ్యవహరించినట్లయితే, అవలంబించినట్లయితే మాత్రం రానున్న ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క అసంతృప్తి తిరిగి గాలివానుగా మారినా కూడా ఆశ్చర్యపోయినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి రాజశేఖర్. ఒకటి బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధాంతాలకు అనుకూలంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా వినిపించింది గతంలో కూడా. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరిని అంటే సీనియర్లు విస్మరించి పక్కన పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చిన, అది కూడా ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి క్రమంలోనే మార్పులు కానీ మనం భావించవచ్చు అంటారా? లేదనుకుంటే ఈ ఖచ్చితంగా దీని ప్రభావం ఎంతవరకు పడే అవకాశం ఉంది? అది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మార్పులు చేర్పులు అనేవి నేతల్లో అసంతృప్తి ఖచ్చితంగా ఓటర్లపై ప్రభావం కూడా చూపిస్తుంది కాబట్టి ఇది ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? వాస్తవంగా కొన్ని వారాల కిందటి వరకు చూసినట్లయితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని చాలా వరకు అత్యధిక జిల్లాల్లో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి దీటుగా, అంటే అధికార బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ఎదుర్కొనేటటువంటి ప్రధానమైనటువంటి బీజేపీని భావిస్తున్నటువంటి పరిస్థితి. కానీ క్రమంగా మార్పు వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంతో పాటుగా ఆదిలాబాద్ కు చెందినటువంటి రాజకీయ ముఖ చిత్రం కూడా క్రమంగా మారుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎవరు కాదనలేనటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా దీన్నే సమర్థిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత కొద్ది రోజుల క్రితము వెలువడినటువంటి కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థిగా అధికార పార్టీకి ధీటుగా ఢీకొనేటటువంటి శక్తిగా అవతరిస్తున్నటువంటి నేపథ్యం. ఈ యొక్క అంటే ఈ బీజేపీ ఏదైతే బలంగా ఉన్నటువంటి పొజిషన్ నుండి ఏదైతే కొంత మేర మెట్లు దిగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉందైతే రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలను బట్టి వాళ్ళ అభిప్రాయాలను బట్టి చూసినట్లయితే బీజేపీ పూర్తిగా కూడా ఈ యొక్క పొజిషన్ కు రావడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల స్వయంకృత అపరాధాలే దీనికి ప్రధాన కారణంగా మనం మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులే ఇక్కడ జిల్లాలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మంచి బలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బీజేపీ కాస్త ఈ విధమైనటువంటి అసంబద్ధమైనటువంటి అనాలోచిత నిర్ణయాలతో ఇటు పార్టీలో అంతర్గతంగా అసంతృప్తులు అలాగే వ్యతిరేకతకు కారణం కావడమే కాకుండా తద్వారా ప్రజల్లో కూడా చులకనవ్వడానికి కొంత దారితీస్తున్న పరిస్థితుల కారణమవుతున్నట్లుగానైతే మనకు తెలుస్తోంది రాజశేఖర్. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా ఆ యొక్క బీజేపీ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసేటటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి ప్రధానంగా చూసుకుంటే అంటే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం చూసుకుంటే బీజేపీ కూడా చాలా ప్రాంతాల్లో స్థానికంగా నేతల్లో కొరత ఉన్నటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో కమిటీలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య సఖ్యత లేకపోవడం కూడా కొంత కారణంగా భావించవచ్చు. అంటే చాలా ప్రాంతాల్లో బీజేపీకి సరైనటువంటి కేడర్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కేడర్ ఉండి కూడా ఒక అంతు బీజేపీకి హైప్ క్రియేట్ అయినటువంటి గతంలో ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు ముందు మాత్రం బీజేపీకి సరైనటువంటి క్యాడర్ ఉంది, డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించేది. పూర్తిగా ఆయన కూడా కొంతవరకు మారడం ప్రభావం చూపించింది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్. వాస్తవంగా నేను ఇంతకుముందు అన్నట్టుగా కొద్ది వారాల క్రితం వరకు ఆ పరిస్థితి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి బలమైనటువంటి పరిస్థితి ఉందో క్రమంగా అది కొంత తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అంటే మీరు అన్నట్లుగా కంది శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వర్గ పోరు కారణంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేందుకు, ఆధిపత్యం చూపుకునేందుకు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, వేసే అడుగులు కావచ్చు, ఇవన్నీ వెరసి ఆ యొక్క పార్టీ కొంత గ్రాఫ్ తగ్గడానికి కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది.
వాస్తవంగా బీజేపీ వ్యవహారాలని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి ఒకే పదవి, ఒక వ్యక్తి ఒకే బాధ్యత అనేటటువంటి ఆ యొక్క విధానము ఆ పార్టీలో చాలా కాలంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే నల్ల రత్నాకర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గం సభ్యుడిగా కల్పించడం జరిగిందో, ఇదివరకే బీజేపీలో ఒక ఉన్నటువంటి వ్యక్తి గంగారెడ్డి ఉన్నారో, గతంలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత ఆయన పరిస్థితి. కానీ అవేవి కూడా బీజేపీకి సంబంధించి, అంటే ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా రాజ్యాంగ పరంగా ఆర్ఎస్ఎస్ లో కొనసాగరాదు ప్రభుత్వ ఉద్యోగులు అనేటటువంటి నిబంధన ఏది కూడా లేనటువంటి అవేవి కూడా ప్రస్తుతం కౌంట్ లో తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇటీవల అంటే కొద్ది నెలల క్రితం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు బండి సంజయ్ వచ్చినటువంటి సందర్భంలో బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ కు వెళ్లి జాయిన్ అయినటువంటి గంగారెడ్డి అనేటటువంటి విశ్రాంత ఉద్యోగుడి ఏకంగా కొద్ది నెలల వ్యవధిలోనే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించడము అనేటటువంటిది దశాబ్దాలుగా పార్టీని అంటుపెట్టుకుని ఉన్నటువంటి వాళ్లలో పూర్తి అసంతృప్తికి కారణమవుతున్నటువంటి నేపథ్యం. అదే వర్గను స్వయంగా ఆ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి పెంచి పోషిస్తున్నాడు, దానికి అడ్డం పోస్తున్నాడు అనేటటువంటి అభిప్రాయాలు క్రమంగా బలపడుతున్నటువంటి నేపథ్యం. పార్టీలో పరిస్థితి ఇదే విధంగా ఉన్నట్లయితే వర్గపోరు మరింత అధికమే కావడమే కాకుండా ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం పూర్తి అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా మారినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు రాజశేఖర్.